నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధవన్. మరియు ఈ వీడియోలో మనం ప్రతి ఒక్కరి శరీరంలో ఉండే అద్భుతమైన విషయం గురించి మాట్లాడబోతున్నాం. అది మీకు పక్షవాతాన్ని జయించడంలో సహాయపడుతుంది. ఆ విషయం పేరు న్యూరోప్లాస్టిసిటీ. మీ న్యూరోప్లాస్టిసిటీ అనే పదం పాలసీ రోగులకు అస్సలు తెలియదు. వారు అలా జరుగుతున్నట్లు అనుభూతి చెందుతారు. కానీ దాన్ని తెలుసుకోరు. ఒక ఉదాహరణ ఇస్తాను. మీకు పక్షవాతం వచ్చిన రోజు అది మెదడులో జరిగి ఉంటుంది. అప్పుడు మెదడు పని చేయడం ఆపేసింది. ఎందుకంటే మెదడు ఆ భాగం చనిపోయింది. డాక్టర్ కొంతకాలం తర్వాత మీకు డిశ్చార్జ్ ఇచ్చారు. మీరు ఇంటికి వచ్చారు. మీ వ్యాయామాలు చేస్తూనే ఉన్నారు. మరియు 6 నెలల తర్వాత మొదట మాట్లాడలేకపోయినా, నడవలేకపోయినా, ఆహారం మింగలేకపోయినా మా శరీరం క్రమంగా మెరుగుపడటం ప్రారంభించింది. రెండవ నెలలో జరిగింది. మూడవ నెలలో జరిగింది. నాలుగవ నెలలో ఇంకా బాగా అయింది. ఐదవ నెలలో తక్కువ. ఆరవ నెలలో ఇంకా తక్కువ. అయితే మనం ఏమి చూస్తున్నామంటే మొదటి, రెండవ, మూడవ, నాలుగవ, ఐదవ, ఆరవ 6 నెలలు ఇది ప్రారంభమవుతుంది. ఇలా మరియు ఇలా ఆగిపోతుంది. అంటే ఇక్కడ దాని వేగం పడుతుంది. అతను కాల్ చేస్తాడు. ఇది మీ 6 నెలలే ఎందుకు నడిచింది? దీనికి మించి ఎందుకు కాదు? మీరు ఇంప్రూవ్‌మెంట్ మరియు 6 నెలల తర్వాత మీరు చేస్తున్నది వ్యాయామం చేస్తున్నారు. అదే మందులు తీసుకుంటున్నారు. అదే డాక్టర్‌ను కలిసారు. ముందు ఇంప్రూవ్‌మెంట్ వస్తోంది. ఇప్పుడు ఇంప్రూవ్‌మెంట్ రావడం లేదు. దాని వెనుక కారణం ఏమిటి? అది కదా అర్థం చేసుకోవాలి. అప్పుడు మీ మెదడును అర్థం చేసుకోవాలి. మీ మెదడు ఎలా తయారవుతుంది? దాని యొక్క స్వభావం ఎలా ఉంటుంది? మరి మన మెదడులో కోట్లాది న్యూరాన్ సెల్స్ ఉంటాయి. అవి అభివృద్ధి చెందినప్పుడు వాటి అభివృద్ధి కారణంగా మనం విషయాలను అర్థం చేసుకోగలుగుతాము, మాట్లాడగలుగుతాము, చూడగలుగుతాము. ఎవరికి ఈ న్యూరోపాసిలిటీ జరగదు. వారు మనసు బుద్ధిగా మారిపోతారు. మీరు చూసే ఉంటారు. కొంతమంది పిల్లలు ఉంటారు. వారికి నడవడం, లేవడం, కూర్చోవడం సాధ్యం కాదు. అది ఎందుకు సాధ్యం కాలేదు? ఎందుకంటే వారి మెదడులో న్యూరోప్లాస్టిసిటీ తగ్గిపోతోంది. తక్కువ వేగంతో జరుగుతోంది లేదా అసలు జరగడం లేదు. అయితే ఈ న్యూరోప్లాస్టిసిటీ మనల్ని మనం చేస్తుంది. మీరు ఎవరో అది దీనివల్లే. ఇప్పుడు పక్షవాతం తరగడానికి దీని సంబంధం ఏమిటి? ఈ న్యూరోపాసిలిటీ ఒక వేగంతో నడుస్తోంది. నేర్చుకుంటారు, చదువుతారు, ప్రాక్టీస్ చేస్తారు. అప్పుడు న్యూరోపాసిలిటీ విషయానికి సంబంధించిన విషయాలను మీరు అర్థం చేసుకుంటారు. మీకు పక్షవాతం వచ్చినప్పుడు, మీ మెదడులో నష్టం జరిగినప్పుడు డిఫాల్ట్ ప్రకృతి ఏమి చేసింది అంటే మీ మెదడులోని న్యూరో స్పీడ్‌ను ఒక్కసారిగా జంప్ చేయించింది. ఒక్కసారిగా జంప్ చేయించింది. మరియు ఇది జంప్ అయినప్పుడు మీరు చాలా వేగంగా కోలుకున్నారు. మరియు అది మీ మెదడులో తగ్గిపోతున్నప్పుడు మీ అభివృద్ధి ఆగిపోయింది. ఇప్పుడు మేము కోరుకుంటున్నాము ఈ న్యూరోప్లాస్టిసిటీ మళ్ళీ ప్రారంభమవ్వాలి. మనం చేస్తున్న వ్యాయామం, మనం చేస్తున్న కృషి ఫలితాన్ని చూపాలి. ఎందుకంటే 6 నెలల తర్వాత మీరు ఎంత ప్రయత్నించినా, ఎంత థెరపీ చేయించుకున్నా, ఎంత వ్యాయామం చేసినా ఫలితం శూన్యం, దాదాపు శూన్యం. అయితే మనం ఇక్కడ ఏమి చేయాలి అంటే భవిష్యత్తులో ఈ న్యూరోప్లాస్టిసిటీ ప్రారంభం కాకపోతే మనం పొందలేము. అయితే అది 10 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు. ఇప్పుడు మీకు అనిపిస్తుంది 5 సంవత్సరాలు అయ్యాయి, 10 సంవత్సరాలు అయ్యాయి. నా చేయి లేదు, నా కాలు లేదు. మళ్ళీ ఎలా ప్రారంభమవుతుంది? అది జరుగుతుంది. ఇది ఇప్పుడు నగరంగా ఎలా మారింది? మరియు ఏమి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము. మరి మన మెదడు ఎలా తయారైంది అంటే అది న్యూరాన్ సెల్స్‌తో. ఇప్పుడు నువ్వు నీరుని ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు. నేను ఒక చిన్న చిత్రం చేస్తాను. సరే. అయితే మీరు అర్థం చేసుకోవడం కొంచెం సులభం అవుతుందని ఆశిస్తున్నాను. సరే. ఇది మీ మెదడులో ఉన్న సెల్స్‌లో ఒక సింగిల్ యూనిట్. కానీ ఇది మెదడులో అలా ఉండదు. సరే, మెదడులో ఇది ముందుకు, వెనుకకు ఇతరులతో కలిపి ఉంటుంది. ఇంకో సెల్ ఉంది. మరియు ఇవి చాలా పొడవుగా ఉంటాయి. చిన్నవి కాదు. ఇది మేము మీకు అర్థం చేసుకోవడానికి తయారు చేస్తున్నాము. అయితే ఈ సెల్ తన చుట్టూ ఉన్న చాలా సెల్స్‌తో కలిపి ఉంటుంది. నేను ఇంకా తయారు చేయడం లేదు. మీకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నేను తయారు చేస్తున్నంతలో కదా తయారు చేస్తున్నాను. ఇవి అన్నీ న్యూరో సెల్స్. అయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8 సెల్స్‌తో నేను ఈ బోర్డ్‌పై తయారు చేశాను.
మీ సెల్ఫ్ మధ్యలో ఉంది. అయితే దాని చుట్టూ యు 8 అయితే అది చాలా సెల్స్‌తో పరస్పరం కలిపి ఉంటాయి. ఇప్పుడు ఒక సెల్‌కి ఎంత సెల్స్‌తో కనెక్షన్ ఉంది? అది మీకు సామర్థ్యం ఇస్తుంది. విషయాలను అర్థం చేసుకోవడంలో కొంతమంది ఉంటారు. వెంటనే అర్థం చేసుకుంటారు. మ్యాచింగ్ చేస్తారు. లెక్కలు వేస్తారు. ప్లస్, మైనస్, మల్టిప్లై ఇలా త్వరగా చేస్తారు కదా! కొంతమంది అసలు చేయలేరు. నేను పూర్తిగా డబ్బా లాంటివాడిని. అయితే ఎవరు తెలివైనవారు అవుతారు? మ్యాచ్‌పై ఎవరి నియంత్రణ ఉంటుంది? అది ఆధారపడి ఉంటుంది మనకు ఎంత కనెక్షన్‌లు ఉన్నాయో. కొంతమందిలో ఏమిటంటే వారు సైన్స్‌లో మంచి ఉంటారు. మెదడులో ఏ భాగంలో ఎంత కనెక్షన్‌లు ఉన్నాయో నష్టం జరిగితే ఏమిటంటే మెదడులో కొన్ని భాగాలకు నష్టం జరిగింది. ఆ భాగం చనిపోయింది. సరే. ఇప్పుడు ఈ భాగం మనది చనిపోయింది. అయితే ఇప్పుడు రికవరీ ఎలా ఉంటుంది? అది చనిపోయింది మరియు కనెక్షన్ పనికిరానిది. అయితే ఇప్పుడు మెదడు ఏమి చేస్తుంది? ఈ సెల్‌తో దీనితో కలుపుతుంది. ఇక్కడ మధ్యలో ఇంకో సెల్ ఉంటుంది. దానితో చెప్తుంది సోదరా, ఇక్కడ నాకు సందేశం కూడా వెళ్ళడం లేదు. ఒక నంబర్, 2 నంబర్ ఉంది. వీటి మధ్యలో సందేశం వెళ్ళదు. సరే. అయితే ఇప్పుడు ఏమి చేయాలి? ఇది 3 నంబర్ వాడు చనిపోయాడు. నాలుగవ దానికి చెప్తుంది పొడవైన మార్గం ద్వారా ఈ సందేశాన్ని పంపించు. సరే. అయితే ఇది చేతులు, కాళ్ళు. ఇవి అతని చేతులు, కాళ్ళు కదా! వీటిని పొడిగిస్తుంది. కనెక్షన్ చేస్తుంది. మరియు సామర్థ్యం పెరుగుతుంది. మరియు మెరుగుదల వస్తుంది. మొదటి 6 నెలల్లో శరీరం ఆటోమేటిక్‌గా స్కోర్ చేస్తుంది. ఏ మందులు తీసుకోకపోయినా మీ మెదడులో మీరు మెరుగుదల చూడగలుగుతారు. అందుకే మొదటి 6 నెలలు వాటిని గోల్డెన్ పీరియడ్ అంటారు. పునరుద్ధరణ చాలా మంచి పునరుద్ధరణను చూడగలుగుతారు. కానీ 6 నెలలు గడిచిన తర్వాత ఈ పునరుద్ధరణ కనిపించడం ఆగిపోతుంది. ఎందుకంటే ఆటోమేటిక్ విధానంలో సహజంగా ఆగిపోతుంది. మనం దీన్ని ప్రారంభించడం మంచిది. మనం దీన్ని ప్రారంభిస్తే మన పని పూర్తవుతుంది. మరియు దీన్ని ప్రారంభించడానికి మీరు చేసే వ్యాయామం కూడా మీరు ఆలోచించి చేయాలి. ఎందుకు చేయాలి? ఎందుకు? వెనుక కారణం ఉంది. నాకు మెదడులో ఏ భాగానికి ఏమి నేర్పించాలో తెలుసుకోవాలి. ఇప్పుడు అది చనిపోతుంది. ఎందుకంటే మిమ్మల్ని నియంత్రించే మెదడులోని ఆ భాగం. మీ చేతులను కదిలించేది చనిపోయింది. సరియైనదే. ఇప్పుడు మెదడులో ఏమి చేయాలి అంటే ఈ పనిని మళ్ళీ చేయాలి. మరియు మనం ఎలా నేర్చుకుంటాము అంటే ఏదైనా విషయాన్ని పునరావృతం చేయడం ద్వారా. ఉదాహరణకు మీరు చిన్నప్పుడు చాలా సార్లు పడిపోయేవారు. గాయాలు కూడా అయ్యేవి కదా! నాన్న నిలబడి నడవడం ప్రారంభించగానే మీరు నడవడం నేర్చుకున్నారు. ఇలాగే గణితంలో ప్లస్ మైనస్ రాదు 2 ప్లస్ 2 అంటే ఏమిటో తెలియదు. మేము ఏదైనా చెప్పేవాళ్ళం. కానీ ప్రాక్టీస్ చేసి కాన్సెప్ట్‌ను అర్థం చేసుకున్నప్పుడు అది కూడా వచ్చేసింది. ఇప్పుడు మీరు సైన్స్ విద్యార్థి కావచ్చు. లేదా మరేదైనా పని చేస్తుండవచ్చు. కానీ ఏ పని చేయగలిగే సామర్థ్యం మనకు ఒక్కసారిగా రాదు. మీరు వంటగదిలో పని చేసినా సరే, మొదటిసారి పప్పు వండితే అది చాలా బాగా రాదు. కానీ మీరు సంవత్సరాల తరబడి అదే పప్పు వండుతుంటే, దానికి తాలింపు పెట్టడం, దానికి రుచి ఇవ్వడం, దానిలో ఎలాగో ఉపయోగించాలో అన్నీ నేర్చుకుంటారు. అదే విషయం మీ మెదడుతో కూడా జరుగుతోంది. మొదట్లో కూడా ఇదే జరుగుతోంది. మనం దాన్ని చేయడం నేర్చుకుంటాం. కానీ ఎప్పుడు అంటే, మనం దానికి ప్రాక్టీస్ చేస్తే. మీరు ఇప్పటివరకు చేస్తున్నట్లే పీటీ తప్పు కాదు. నేను మళ్ళీ చెబుతున్నాను. ఇది తప్పు కాదు. కానీ ఇది సరైనది కాదు. 100% పని చేయదు. మనకు కావలసింది అది ఆక్యుపేషనల్ థెరపీ. ఎందుకంటే ఇది మీ కండరాలకు ఇస్తాను. కండరాల కోసం ఉంటుంది. కండరాలను సరిగా ఉంచడానికి మస్లిఫ్నేషన్ మరియు టైట్‌నెస్ వస్తే కండరాలు పని చేస్తూనే ఉంటాయి. ఎందుకంటే కండరాలు కదలకపోతే అవి ఎండిపోతాయి. ట్రోఫీ అవుతుంది. మనకు కావలసింది ఆక్యుపేషనల్ థెరపీ. ఎందుకంటే చెప్పబడిన వ్యాయామాలు ఇవి మీ కండరాల కోసం కాదు. ఈ వ్యాయామాలు మీ మెదడు కోసం డిజైన్ చేయబడ్డాయి. మెదడు ఎలా నేర్చుకుంటుందో మెదడు వ్యాయామం చేస్తే, మెదడు నేర్చుకుంటే, మెదడు ఎవరిని కదిలిస్తుంది? కండరాలను. అందువల్ల మనం చేస్తే సరిగా ఉండదు. మన చేపలు మెదడుతో మెరుగవుతాయి. కదులుతున్నప్పుడు సమస్య వస్తుంది. ఇప్పుడు నేను మీకు పరీక్షతో తీసుకెళ్తాను. నడవడం కాదు. తిరిగి పడుతుంది. మీకు తెలుసా?
మీరు దాన్ని సరిచేయాలని అనుకుంటున్నారు. అప్పుడు మీరు ఫిజియోథెరపీకి వెళ్తారు. అతను మిమ్మల్ని కూర్చోబెడతాడు, పడుకోబెడతాడు. మీరు తెలుసు అతను చేయిస్తాడు. మీరు ప్రశాంతంగా అడగండి ఎందుకు? ఎందుకంటే అతను కండరాన్ని సరిగా ఉంచగలుగుతున్నాడు. మిషన్ ద్వారా కండర స్టిమ్యులేటర్ పెట్టారు. కూర్చోబెట్టి వ్యాయామం చేయించారు. పాసివ్‌గా పడుకోబెట్టి వ్యాయామం చేయించారు. మీరు యాక్టివ్ వ్యాయామం చేయకపోతే మీ మెదడు నుంచి సంకేతం. ఇది మీ మెదడు నుండి సంకేతం. మీ ఎడమవైపు చేరదు. ఇది ఇక్కడ. తీసుకురావడం లేదు. కాలు తయారు చేస్తారు. ఇక్కడ ఒక చిన్నది ఇక్కడకు రాదు. ఈ సంకేతం ఇక్కడ నుండి ఇక్కడకు రాదు. మరియు నీ మెదడు నేర్చుకోలేడు. నేను పడుకుని ఎంత చేసినా నా మెదడు నేర్చుకోవడం లేదు. నేను నా మెదడుకు చెప్పినప్పుడు నన్ను కదిలించమని నా మెదడు నేర్చుకుంటోంది. ఎవరో ఉన్నారు. అందుకే మనం మెదడుపై దృష్టి పెట్టడం ప్రారంభించాము మరియు దీనికోసం సింపుల్ వ్యాయామం ఉంటుంది. ఏమీ ఆలోచించండి, చూడండి. అది సరదాగా ఉంటుంది. నడవడం. నా కాలు ఈ రోజు తిరిగి పడుతోంది. దాన్ని నేరుగా ఉంచాలి. నేను ఏమి చేస్తాను? వస్తువులను ఉంచడానికి ప్రతిరోజు ప్రయత్నిస్తాను. నా కండరాల జ్ఞాపకం కూడా చెప్పాలి. కాలు ఇలా ఉంచాలి. పరీక్ష చేయండి. మీ ఇంటి మెట్లు ఎక్కుతూ, దిగుతూ ఉంటారు. చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒకరోజు లైట్ లేదు అని అనుకోండి. పూర్తిగా చీకటి, గాఢ చీకటి ఉంది. అయినప్పటికీ మీ కాలు సరైన చోట పడుతుంది. ఎందుకు ఆలోచించండి. చీకటి ఉంది. మీరు మెట్లు చూడలేకపోయారు. మీ కాలు కనిపించడం లేదు. మెట్లు కనిపించడం లేదు. అయినప్పటికీ మీరు కదులుతున్నారు. ఇది ఎందుకంటే మీ శరీరంలో ఇది పడింది. ఇది మసిల్ మెమరీ అని పిలుస్తారు. ఇది మీకు ఎక్కువ ప్రాక్టీస్ అవసరం లేకుండా మెదడు తర్వాత మీ కాళ్ళను ఆలోచించకుండా కదిలించడానికి సహాయపడుతుంది. మీరు ప్రాక్టీస్ చేస్తే తరచుగా మెదడులో అమలు చేయబడదు కానీ మీ మసిల్ మెమరీ కూడా ఏర్పడుతుంది. దీనికి మసిల్ మెమరీ అని పేరు పెట్టారు. కానీ పని ఎవరు చేస్తున్నారు అంటే మీ నర్వ్ సిస్టమ్ చేస్తోంది. అది మెదడుతో చేయడం లేదు. అది ఫైనల్ కోర్ట్ నుండి. ఇది మెడికల్‌గా కొంచెం అర్థం చేసుకోవడంలో కష్టం ఉంటుంది. మీకోసం ఇదే మీరు అంత ప్రాక్టీస్ చేయాలి. మీ మెదడు అందులో అంతగా నిమగ్నం అవ్వాలి. మీ నడక మెరుగుపడాలి. అందువల్ల మనం సరైన విధంగా కాలు పెట్టడం రోజు ప్రాక్టీస్ చేస్తే మీ మెదడు నిమగ్నం అవుతుంది. సరే, అప్పుడు మీరు థెరపీ మరియు ఆక్యుపేషన్ థెరపీ మధ్య తేడాను మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏమిటంటే మీరు ఆక్యుపేషనల్ థెరపీ చేయాలి. సరేనా? మరియు మెదడును మళ్ళీ అలాంటి ప్లాస్టిసిటీ ప్రారంభించడానికి మీరు ఏమి చేయాలి? ఇప్పుడు న్యూరోప్లాస్టిసిటీలో ఎలా ఫలితాలు వస్తాయి? ఎంత సమయం పడుతుంది? నేను చెప్పితే కొంచెం ఎక్కువ అవుతుంది. నేను కోరుకుంటున్నాను మీరు కొన్ని పాలసీలు తెలుసుకోండి. వాటి వీడియోలు చూడండి. అప్పుడు మీకు చాలా స్పష్టమైన ఆలోచన ప్రారంభమవుతుంది.